ఫ్రెండ్స్ మీ మొబైల్ కూడా లాగ్ అవుతున్నట్టయితే కంపల్సరీగా క్రోమ్లో ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అసలు ఇవన్నీ ఎందుకు చేంజ్ చేసుకోవాలి, నువ్వు చెప్పినట్టు చేస్తే మాకేం లాభం అని చెప్పేసి మీకు లైవ్ ప్రూఫ్లను అయితే చూపెడతా. అది ఎందుకు గురించి వర్క్ అవుతుంది, ఏం కథ, అసలు ఆ సెట్టింగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఏం కథ మొత్తం కంప్లీట్గా అయితే మీకు ఈ రోజు చెప్పబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మెయిన్ గా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మనకు తెలియకుండా రకరకాల సైట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో మన పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉంటాయి అన్నమాట. అవి థర్డ్ పార్టీ సైట్స్ కానీ ఎటువంటి సైట్స్ అయినా సరే. సో దాన్ని మనం చేంజ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని గురించి మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనబడుతూ ఉంటుంది కదా, మీ జీమెయిల్ది ఏదైతే ఫోటో పెట్టుకుంటారో ఫోటో అయితే ఫోటో, లేకపోతే మీ ఇనిషియల్ తో లెటర్ ఉంటుంది కదా అదైతే కనబడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్లా మీరు కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇట్లా ఎండింగ్ వరకు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనే మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మళ్ళా కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనే మీకు అయితే ఇక్కడ లాస్ట్ వరకు మీరు స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఇంతకుముందు చేసిరు కదా అట్లనైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే డాటా స్టోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ప్రజెంట్ వరకు మీరు క్రోమ్ లో ఏవైతే సైట్స్ ఓపెన్ చేసిరో ఆ సైట్ కి సంబంధించిన డాటా మొత్తం ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఆ సైట్ ఒకటే కాదు, దాంట్లో ఉన్న మీ డాటా కూడా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అందువల్ల మన మొబైల్ అనేది లాగ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. వన్స్ మీరు నెట్ అనేది ఆన్ చేసిరు అనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ అయి నడుస్తూ ఉంటాయి కాబట్టి మన ఫోన్ అనేది చాలా స్లోగా అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇమీడియట్ గా మీరేం చేయాలి, కింద కనబడుతుంది కదా డెలీట్ ఆల్ డాటా అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా డెలీట్ అయితే చేసేసేయాలన్నమాట. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇదైతే కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. కొంతమందికి ఒకటేసారి కావచ్చు, కొంతమందికి 2-3 సార్లు అయితే డెలీట్ ఆల్ అని చెప్పేసి కొట్టేసేయాలి. ఈ విధంగా కొట్టేసిన తర్వాత ఈ సైట్ కి సంబంధించిన డాటా అంతా క్లియర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్లే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు థర్డ్ పార్టీ యాప్ సైన్ ఇన్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా అందరికీ స్టార్టింగ్ లో ఉన్న ఆప్షన్ అయితే ఆన్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఎవరైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాక్సెస్ చేద్దాం మీ ఫోన్ ని, మీ ఫోన్ లో ఉన్న డాటా మొత్తం గుంజుదామని చూస్తారు కదా, వాళ్ళకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇమీడియట్ గా మీరేం చేసుకోవాలి, సెకండ్ ఆప్షన్ ఉంది కదా బ్లాక్ అని చెప్పేసి, ఈ ఆప్షన్ ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీగా ఇది అందరు చేసుకోవాల్సిన పని. ఇది ఇప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్ లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీగా సెకండ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ సెట్టింగ్ థర్డ్ అది కంపల్సరీగా ఇది కూడా చేసుకొని ఉండాలి. ఆన్ డివైస్ సైట్ డాటా అని చెప్పేసి కనబడుతుంది కదా, సైట్స్ కెన్ సేవ్ డాటా ఆన్ యువర్ డివైస్ అని చెప్పేసి ఉంది. సో దీని వల్ల కూడా మన డాటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. దాని వల్ల మన మొబైల్ పైన ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది పడుతుంది. దాని వల్ల మన మొబైల్ అనేది స్లో కావడం జరుగుతుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మన ఫోన్ అనేది కంప్లీట్ గా స్లో అయితే కావడం జరుగుతుంది దీని వల్ల కూడా. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల మనకు డాటా అనేది స్టోర్ కాకుండా అయితే ఉంటుంది. మనం ఏ సైట్ విజిట్ చేసినా సరే ఆ డాటా అనేది కంప్లీట్ గా అప్పటిదప్పుడే ఇమీడియట్ గా రిమూవ్ అయితే కావడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. సో దానివల్ల మన ఫోన్ CPU మీద ఎఫెక్ట్ పడది, దాన్ని రన్ చేయాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉండదు కాబట్టి. సో దానివల్ల మన ఫోన్ అనేది ఆటోమేటిక్ గా స్పీడప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తుండండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే కొత్త వీడియో కావాలా అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.